కావలి మున్సిపాలిటీ ముసునూరు పరిధిలో త్యాగరాజస్వామి ఆరాధనా మందిరం, భవన నిర్మాణ కార్మికుల సంఘ భవన నిర్మాణాలకు శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు నాయీ బ్రాహ్మణ సోదరులు, భవన నిర్మాణరంగ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. వద్దని చెప్పేది మీకు పని కావాలా హంగామా కాదు అని చెప్పి అయ్యొద్దు తీసుకో. ప్రతాపన్న నాయకత్వం. సార్ సార్ కావలి పట్టణంలోని విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం స్థానిక బివి రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో వారి శ్రీమతి దివంగత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బివి రత్నమ్మ గారి పేరు మీద ఇటీవల నిర్వహించిన మ్యాథమెటిక్స్ 10th క్లాస్ టాలెంట్ ఎగ్జామినేషన్ లో విజేతలైన వారికి బహుమతి కార్యక్రమం జరిగింది. విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి, గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ భాష అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ప్రసాద్ రావు గారి శ్రీమతి రత్నమ్మ గతంలో గణిత శాస్త్రం ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారని, వారి పేరు మీద ఇటువంటి మంచి కార్యక్రమములు చేస్తున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా విశ్వశాంతి కరస్పాండెంట్ రమణయ్య హాజరై మాట్లాడుతూ, ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులు హాజరగుట వలన సృజనాత్మక శక్తి, నైపుణ్యత, మెరుగైన ఆలోచనలు పెరుగుతాయని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించడం వలన భవిష్యత్లో మంచి ఫలితాలు సాధించే అవకాశముంటుందన్నారు తెలిపారు. మొదటి ర్యాంకు జాతీయ శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూలు కావలి, 2వ ర్యాంకు కె లోకేష్ రెడ్డి శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూలు కావలి, 3వ ర్యాంకు వి చారిచందన్ రత్నం హైస్కూలు కావలి, 4వ ర్యాంకు పి రోషిణి ఐపీఎస్ పబ్లిక్ స్కూలు కావలి విద్యార్థులు సాధించారు. సహకరించిన పాఠశాల యాజమాన్యం, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి, ఉపాధ్యాయుని జి కళ్యాణి, సభ్యులు రఘునందన రావు, జవివి శర్మ తదితరులు పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రములు, గిఫ్ట్ బాక్సులు ఇచ్చి సత్కరించడం జరిగింది. టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనుపరచిన మరో 30 మంది విద్యార్థులకు ప్రోత్సాహక మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. కావలి పట్టణానికి చెందిన హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కావేరిగుంట గిరిజనులకు దోమతెరలు, బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు సయ్యద్ఘనీ బాషా మాట్లాడుతూ, వెంగళరావు నివాసి అయిన షేక్ మస్తాన్ గౌసియాల 42వ పెళ్లి రోజు సందర్భముగా వారి కుమార్తె షేక్ దిల్షాద్, కుమారులు షేక్ నౌషాద్, షేక్ నిషాద్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా ఇక నుంచి మరిన్ని దోమతెరలు సేకరించి నిరుపేదలకు అందించబోతున్నట్లు తెలిపారు. దాతలు విరివిగా ముందుకు రావాలన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలన్నారు. ఈ కార్యక్రమంలో లోకదళాత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ, నిరుపేద గిరిజనులకు హ్యాపీ సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని కొనియాడారు. సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య, సభ్యులు షేక్చాన్ బాషా, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి పట్టణంలోని శివారు ప్రాంతమైన
కావేరిగుంట గిరిజన కాలనీలో కావలి టౌన్లో సంచార వృత్తి చేసుకుంటూ ఇక్కడికి వచ్చి నిద్రపోతున్న నిరుపేద గిరిజనులకి మానవతావాదంగా విశ్వోదయ పాఠశాల పనిచేసే చిరుద్యోగి మస్తాన్ గారి వివాహం 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారం ద్వారా ఈరోజు వీళ్ళందరికీ మరి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల బెడద నుంచి రక్షించబడటానికి వాళ్ళందరికీ ఈరోజు ఆయన దోమతెరలు సప్లై చేసి అదేవిధంగా భోజనాలు సప్లై చేసి హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ గనీ భాష గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది మిత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలంటే దోమలలో మరి దోమ కుడితే 6 రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి ఆ దోమలకి నివారణ కోసం రక్షించుకోవడానికి ఆరుబయట నిద్రించే గిరిజనుల రక్షణ కోసమని మస్తాన్ గారు పెళ్లి సందర్భంగా ఈరోజు మనకి దోమతెరలు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న చాంద్ బాషా గారికి, ఉపాధ్యక్షులు ప్రభయ్య గారికి, ఇతర పెద్దలందరూ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బోగోలు మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తూపిరి పెంచలయ్య ఇటీవల మృతి చెందగా బుధవారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. ఉత్తర క్రియల కార్యక్రమానికి హాజరైన ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ పెంచలయ్య చిత్రపటానికి పూలు సమర్పించి ఆయన సేవలు స్మరించారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మధ్యబోయిన వీరరఘు, ఎంపీటీసీ ఎకే సుందరరాజ్, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వస్తారు